ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కూలెక్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సందేశ్ గారు. హలో సార్. హలో. హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్ సార్. సార్ సో ఈ రోజు వీడియోలో ఈ కూలెక్స్ కంపెనీ తరపు నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ ని వ్యూవర్స్ కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, సో దానివల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, సో ప్రాక్టికల్ గా ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. షూర్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ఇది స్నో మేకర్ అండి, కూలెక్స్ స్నో మేకర్. ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి కూలెక్స్ స్నో మేకర్ అండి. ఎనీ లిక్విడ్ వేసినా ఇది స్నో చేస్తుంది, ఆల్మోస్ట్ ఎనీ లిక్విడ్. దీనిలో ఏంటంటే టచ్ స్క్రీన్ ఫంక్షన్, లార్జ్ స్మాల్ మీడియం అనేది ఉంటుందండి. లార్జ్ అంటే కొంతసేపు ఐస్ కట్ అయ్యి ఆగిపోద్దండి, స్మాల్ అంటే స్మాల్ కప్స్ అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది షుగర్ కేన్ వేయండి మేడం. సో ఇది వచ్చేసి ఐస్ రోలర్ అండి. దీనిపైన ఐస్ కడుతూ ఉంటది. ఎప్పుడైతే పోసిన లిక్విడ్ ఇక్కడ ట్రే ఉంటదండి కింద పక్క, ఆ ట్రేలో కలెక్ట్ అయ్యి ఐస్ రోలర్ అనేది మూవ్ అవుతూ ఐస్ కట్టేస్తుంది ఇన్స్టెంట్ గా. ఇప్పుడు ఇది ఆన్ చేస్తుందండి లార్జ్ అని, మీకు ఇన్స్టెంట్ గా ఐస్ కట్టేసి మీకు షుగర్ కేన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పోసిన వెంటనే చూడండి ఐస్ అనేది మీకు స్నో లాగా ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 ml కి మనం వేసిన 300 ml కి ఈ జార్ అనేది నిండిపోద్దండి. అంటే ఒదుగు కూడా వస్తుంది. ఇదే ఐస్ క్రీమ్ యాక్చువల్ గా మీకు హైదరాబాద్ లో ఎంత ఇవ్వచ్చు అండి? 300 అట్లా బిలో ఉంటుంది. అంటే డిపెండ్స్. ఇప్పుడు మనకు తయారయ్యేది ఆల్మోస్ట్ 10 రూపీస్ తయారైంది అనుకోండి. అంటే చిన్న టౌన్ నుంచి సిటీ వరకు 50 రూపీస్ నుంచి మినిమం 150-200 కూడా ప్రైస్ చేసుకోవచ్చు. సో ఇలానే ఇది పొడి పొడిగా ఇట్లానే ఉంటుందా? పొడి పొడిగానే ఉంటుందండి, ఇలా స్నో లాగా వస్తుంది. ఇది మీరు టేస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ వస్తుంది, మీరు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. ఓకే. సో మామూలుగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ అవుతుందో అట్లా అనుకున్నాను, బట్ మనం ఏదైతే స్టిక్ తో ఉన్న ఐస్ క్రీమ్ తింటూ ఉంటామో సో అలాంటి ఫ్లేవర్ తోటి అది మేబీ వస్తుంది. కాదండి, చాలా బాగుంటుంది. అసలు స్టిక్ తో కూడా కంపారిజన్ ఉండదు. ఓకే. ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి మేడం వ్యూవర్స్ కి ఎలా ఉందో. ఫస్ట్ నాకే చాలా క్యూరియస్ గా ఉంది ఎలా ఉంటుందని. రియలీ అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. బట్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఏ ఫ్లేవర్ తోనైనా తీసుకొని ఏ జ్యూస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే కోకోనట్ రియల్ కోకోనట్ కూడా వాటర్ కలిపేసి, ఇప్పుడు రాజమండ్రి సైడ్ ఎలా కొంచెం గ్లూకోజ్ మిక్స్ చేసి చేస్తారు, అలా చేసింది లిక్విడ్ మనం ఐస్ క్రీమ్ కింద కూడా చేయొచ్చు. అలానే క్యారెట్ ఐస్ క్రీమ్, యాపిల్ ఐస్ క్రీమ్, ప్రొమోగ్రానేట్ ఐస్ క్రీమ్, ఓరియో ఐస్ క్రీమ్, అన్నిటిని కూడా మనం జ్యూస్ లా చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. ఓకే ఫైన్, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బత్తాయి జ్యూస్ చూద్దామండి. మీకు నిమిషానికి 20 బత్తాయిని జ్యూస్ తెస్తుందండి. సో ఇటు స్విచ్ ఉంటుందండి, ఆన్ చేయగానే ఈ రోలర్ స్టార్ట్ అవుతాయి. సో బత్తాయిని ఇలా వదలంగానే ఈ లోపలికి వచ్చేస్తుంది. అలా కంటిన్యూస్ మీరు వదిలేయచ్చు, అదే ఫీడింగ్ తీసుకుంటారు. మధ్యలోకి కట్ అయ్యి ఇదిగోండి ఇటొక చెక్క వస్తుంది, అలా కంటిన్యూస్గా కట్ అయిపోతాయి. మీ గ్లాస్లోకి జ్యూస్ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇది వేస్ట్, సో మొత్తం పిండేసి బత్తాయి వచ్చేస్తుంది. సో కష్టపడి పిండాల్సిన అవసరం లేదు, ఇట్లా తిప్పాల్సిన నెసెసిటీ కూడా లేదు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు బళ్ళ మీద బత్తాయి జ్యూసులు ఎలా పెడతారు, ఓన్లీ బత్తాయి మీద డిపెండ్ అవుతారు. ఒక 500 కాయలు తీయాలంటే ఒక మనిషిని పెట్టుకొని తీపిస్తారు. సో ఇది ఏ శ్రమ లేకుండా ఒక హాస్పిటల్స్లో పెట్టుకోవచ్చు, కాలేజెస్లో పెట్టుకోవచ్చు, ఈవెన్ హై స్ట్రీట్స్లో పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్ విడిగా పెట్టుకున్నా బత్తాయి జ్యూస్ది మంచి లాభాలు ఉంటుందండి. సో ఇది ఏంటంటే మీరు చూపించేవన్నీ ఎలా ఉందంటే మ్యాన్ పవర్ని తగ్గించి ఓన్లీ మిషన్ పవర్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఎక్కువ మంది మ్యాన్ పవర్ని పెట్టుకుంటే సో వాళ్ళకి మళ్ళీ శాలరీస్ పే చేసుకొని ఇదంతా కష్టంగా ఉంటుంది. కాబట్టి టూ మెనీ మిషన్స్ ఉండేటప్పుడు కూడా మ్యాన్ పవర్ అవసరం లేకుండా ఒక్క మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే హైజీనిక్ కదా, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ హైజీనిక్ ఇచ్చాడు, చేత్తో ఎక్కడ టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, బత్తాయిలు కూల్ అయిపోయి ఉంటాయి. కూల్ అయిపోవటం వల్ల వేయంగానే కూల్ జ్యూస్ ఇచ్చేస్తాం. షుగర్ కేన్ అయినా అంతే, షుగర్ కేన్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీస్తే ఫ్రెష్ జ్యూస్ ఇచ్చేయచ్చు. చేదేమైనా ఉందా అండి? అస్సలు చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆలోచన వచ్చింది, సో మీరు ఇలా డైరెక్ట్గా వేస్తున్నారు కాబట్టి తొక్కతో ఉంది కాబట్టి లిటిల్ మనకి ఆ చేదు ఉంటుందని అనుకున్నాను నేను, బట్ అస్సలు చేయలేదండి. ప్యూర్ జ్యూస్ వచ్చేసింది. సో ఎలాంటి షుగర్ యాడ్ చేసుకోకుండా సో ప్యూర్ జ్యూస్ తాగాలని అనుకునే వాళ్ళు కూడా ఇది బాటిల్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు కస్టమర్స్ కి, చాలా బాగుంది. డెలివరీస్ ఇచ్చుకోవచ్చు, ఫ్రెష్ జ్యూస్ కదా. సో ఇదే జ్యూస్ ని డైరెక్ట్ ఈవెన్ దీనిలో వేసినా మనకి బత్తాయి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీనిలో షుగర్ కలుపుకొని వేసుకుంటాం. ఓకే.
సో ఈ రెండు పక్క పక్కనే మనం పెట్టుకుంటే ఒకవేళ కావాలనుకునే వాళ్ళు జ్యూస్ తాగుతారు, లేదు పిల్లలు ఎవరైనా ఐస్ క్రీమ్ కావాలనుకునేటప్పుడు ఈ బత్తాయి జ్యూస్ ని అందులో వేసి ఇమీడియట్ గా ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు అనమాట. ఒకసారి వేసి చూపిస్తా. డైరెక్ట్ ఇందాకలాగా మీకు ఐస్ క్రీమ్ అనేది ఇన్స్టెంట్ గా మీకు రెడీ అయిపోతుంది. అంటే ఒక్కొక్క టెక్స్చర్ ఉంటదండి. బత్తాయి టెక్స్చర్ వేరు ఉంటది, షుగర్ కేన్ టెక్స్చర్ వేరు ఉంటది. ఆ కటింగ్ టెక్స్చర్ అనేది ఆ ఫ్రూట్ లో ఉన్న క్వాలిటీస్ బట్టి డిఫరెంట్ టెక్స్చర్స్ గా కట్ అవుతాయి. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చూస్తాం. షుగర్ కేన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని. బాగా జ్యూస్ తాగేదానికన్నా ఇలా చాలా బాగుందండి. సమ్మర్ లో బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఈ టేస్ట్ ని. ఇది వచ్చేసి సోడా మేకింగ్ అండి. అంటే జనరల్ గా ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ లో సోడా అనేది ఎక్కడ మీరు తాగుండదు. బట్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా సోడా పట్టివ్వచ్చు, CO2 గ్యాస్. ఈ CO2 సిలిండర్ అండ్ ఇది వచ్చేసి సోడా మేకింగ్. ఇది షుగర్ కేన్ జ్యూస్ ఉంది కదా, ఈ బాటిల్లో పోస్తున్నా. సాధారణంగా లెమన్ జ్యూస్ వాటిలన్నిటికీ కూడా సోడా ఉంటదండి. బట్ షుగర్ కేన్, బత్తాయి వీటిల్లో కూడా మనం సోడా చేయొచ్చు. సో ఇలా పెట్టేసి మనం నొక్కామనుకోండి, దీనిలో సోడా అనేది మనకి వచ్చేస్తుంది. ఈవెన్ షుగర్ కేన్ సోడా కూడా ఇచ్చుకోవచ్చండి. చిల్డ్ షుగర్ కేన్ సోడా కూడా న్యాచురల్ గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు నార్మల్ వాటర్ తో అండ్ లెమన్ తో ఇట్లా రకరకాల సోడాలు మనం చూసాము. సో ఈ పెప్సీ, థమ్స్ అప్ లాంటి వాటిల్లో కూడా ఆ సోడాని మనం చూసాం, ఆ గ్యాస్ ఫ్లేవర్ ని. సో ఇప్పుడు ఫ్రెష్ జ్యూస్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీని ఫ్లేవర్ కూడా బాగుండొచ్చు. సో కమర్షియల్ గా ఇలా సోడా మేకర్స్ ఉంటాయి.